గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడబోయేది డిఎస్ కోర్స్ కరికులం అనమాట. ఈ వీడియో మొత్తం నేను 3 పార్ట్స్ లో డివైడ్ చేశాను అనమాట, బేస్డ్ ఆన్ యువర్ క్వశ్చన్స్. ఫస్ట్ మనం మాట్లాడబోయేది డిఎస్ కోర్స్ ఓవర్ వ్యూ, అండ్ సెకండ్ మనం ఇక్కడ కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది, ఎంఎస్ ఇన్ డిఎస్ అనేది మాట్లాడదాము. థర్డ్, ఇంటర్న్షిప్ ఆర్ ఆన్ క్యాంపస్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని మాట్లాడదాం. సో మొదలు పెడదాం ఇంకా. సో ఫస్ట్ డిఎస్ కోర్స్ ఓవర్వ్యూ. సో ఓవర్వ్యూ గురించి మాట్లాడితే ఫస్ట్ మన కోర్సులో ఎన్ని క్రెడిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. మన హోల్ ఎంఎస్ ఇన్ డిఎస్ లో 36 క్రెడిట్స్ ఉంటాయన్నమాట. సో ప్రతి కోర్స్ కి 3 క్రెడిట్స్ ఉంటాయి. అలా 12 కోర్సెస్ చేయాలి మనము. టోటల్ 36 క్రెడిట్స్ అవుతాయన్నమాట. సో మీరు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే ఈ 12 కోర్సెస్ కంప్లీట్ చేయాలన్నమాట. ఇది మీరు 1.5 year లో చేస్తారో లేకపోతే 2 years లో చేస్తారో మీ ఇష్టం. దీనికి ముందు ఒక 2-3 years బ్యాక్ 1.5 years లోనే కంప్లీట్ చేయాలని ఒక రూల్ ఉండేది స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలో అన్ని కోర్సెస్ కి, నాట్ ఓన్లీ ఎంఎస్ ఇన్ డిఎస్. బట్ ఇప్పుడు జాబ్ మార్కెట్ చూసి వీళ్ళు 2 years కి ఎక్స్టెండ్ కూడా చేసే రకంగా చేశారనమాట. మీరు కావాలంటే 1.5 year or 2 years మీ ఇష్టం, ఎట్లన్నా చేయొచ్చు. అండ్ లెట్స్ సే మీరు హార్డ్ వర్క్ చేసి అండ్ యూ ఆల్సో గాట్ లక్కీ అండ్ యూ గాట్ అన్ ఇంటర్న్షిప్ అనుకోండి. దానికి ఇంటర్న్షిప్ కి సపరేట్ 3 క్రెడిట్స్ ఉంటాయన్నమాట. అండ్ దాన్ని ఒక కోర్స్ లాగే ట్రీట్ చేస్తూ 3 క్రెడిట్స్ ఇస్తారనమాట యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్న్షిప్ కి. సో మీకు డేటా సైన్స్ లో క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలిసింది. ఇప్పుడు మనము ఫ్లెక్సిబిలిటీ ఇన్ కోర్స్ సెలెక్షన్ చూద్దాము ఎలా ఉంటుందో. సో మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ కి వస్తే మీరు 10 మ్యాండేటరీ కోర్సెస్ తీసుకోవాల్సిందే. ఇక్కడ పాయింట్ ఏంటంటే 10 మ్యాండేటరీ కోర్సెస్ ఫర్ నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ పీపుల్. ఫర్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ 6 కోర్సెస్ మ్యాండేటరీగా వాళ్ళు తీసుకోవాల్సిందే. బట్ బ్రో, నువ్వు 12 కోర్సెస్ అన్నావు ఇన్ టోటల్ బిఫోర్ గ్రాడ్యుయేషన్ అనేది. 6 మ్యాండేటరీ అయితే మిగతా 6 ఏం చేస్తాము అనే క్వశ్చన్ రావచ్చు మీకు. మిగతా 6 కోర్సెస్ అనేది ఫ్లెక్సిబుల్ అనమాట, మీకు ఆప్షన్స్ ఇస్తారనమాట ఇట్లా. సో దాని గురించి మాట్లాడితే నేను నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. అండ్ నా ఫస్ట్ సెమిస్టర్ కోర్సెస్ ఇవన్నమాట. అండ్ నా బ్యాక్గ్రౌండ్ సిఎస్ నుంచే కాబట్టి ఐ వాజ్ అలౌడ్ టు స్వాప్ కోర్సెస్ అనమాట. ఈ స్వాపింగ్ ఎలా పనిచేస్తుందంటే మీరు సిఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కూడా మీకు కొన్ని స్వాప్స్ పనిచేయవు. ఎందుకంటే యూ మైట్ హ్యావ్ నాట్ డన్ యువర్ కోర్సెస్ బ్యాక్ ఇన్ అండర్ గ్రాడ్, దీంతో రిలేట్ అయ్యేవి. సో అందుకని మీకు వేవ్ అవ్వలేకపోవచ్చు. బట్ మీకు అదే సబ్జెక్ట్ మీరు అండర్ గ్రాడ్ లో చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా వేవ్ చేసి మీరు యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు సెలెక్ట్ అదర్ కోర్సెస్ యాజ్ వెల్. నేను ఇది ఆల్రెడీ నేను యూజీలో చేశాను కాబట్టి ఈ డేటా స్ట్రక్చర్స్ కోర్స్. నేను అడ్వాన్స్ టాపిక్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ నాకు కోర్స్ సెలెక్షన్ కోసము ఆప్షన్ వచ్చిందనమాట, అలాంగ్ విత్ ఫ్యూ అదర్ కోర్సెస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అలా. మనకి బేసిక్ గా ఏఎంఎస్ కోర్స్ అన్ని మ్యాండేటరీ అండ్ నాన్ ఏఎంఎస్ కోర్సెస్ అన్ని లైట్. అండ్ అగైన్ మీరు సిఎస్ బ్రాంచ్ నుంచి అయితే, లేకపోతే మిగతా కోర్సులు కూడా మ్యాండేటరీ అవుతాయి. అండ్ ఎలెక్టివ్స్ లో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, దానిలో నుంచి మీరు తీసుకోవచ్చు. లెట్స్ సే యూ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ విజన్ ఆర్ ఎన్ఎల్పి అనుకోండి. సో మీరు కోర్స్ స్వాప్ చేయాలనుకుంటుంటే ఫస్ట్ మీ ట్రాన్స్క్రిప్ట్స్ అనేది హెచ్ఓడికి పంపిస్తారు. అతను అప్రూవ్ చేసిన తర్వాత మీరు స్వాప్ చేయొచ్చు అనమాట. మీ ట్రాన్స్క్రిప్ట్స్ లో అండర్ గ్రాడ్స్ లో మీరు ఏదైనా కోర్స్ ఆల్రెడీ చేశారంటే అది వేవ్ అయిపోతుంది ఈజీగా. సో కమింగ్ టు నెంబర్ పాయింట్ 2, ఎంఎస్ ఇన్ డేటా సైన్స్ కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది. మీరు ఫస్ట్ సెమ్ కోర్స్ వర్క్ చూసారు కదా, సెకండ్ సెమ్ కోర్స్ వర్క్ ఇదనమాట. సో ఫస్ట్ సెమ్ నేను వచ్చిన వెంటనే చాలా థియరీ హెవీ తీసుకున్నాను అనమాట. అదంతా థియరీగానే ఉండింది అండ్ స్టాటిస్టికలీ బాగా హెవీ ఉండింది. అండ్ సెకండ్ సెమ్ మొత్తం కోడింగ్ హెవీ ఉందన్నమాట. దీనిలో మేము 6 లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాము. సో ఏఎంఎస్ సబ్జెక్ట్స్ 2 మాకు బాగా కోడింగ్ హెవీ ఉన్నాయన్నమాట. సో థియరీ ఒక్కటే కాకుండా మాకు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా నేర్పిస్తున్నారు ఈ సెమ్. లాస్ట్ సెమ్ అంతా థియరీ ఉంది బేసిక్లీ. కామన్ థీమ్ ఏంటంటే మీరు డేటా సైన్స్ లో జాయిన్ అయ్యారంటే మీకు స్టాటిస్టికలీ బాగా హెవీ ఉంటాయి సబ్జెక్ట్స్. మీకు స్టాట్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉండాలి. ఎందుకంటే కోర్స్ పేరే డేటా సైన్స్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీకు స్టాట్ అండ్ మ్యాథ్స్ హెవీ ఉండాల్సిందే డేటా సైన్స్ ప్రోగ్రామ్లో వచ్చారంటే. యూ లైక్ ఇట్ ఆర్ నాట్, అది ప్రోగ్రామ్ అట్లనే ఉండాలనిపిస్తుంది. అంటే అలాంగ్ విత్ దీస్ సబ్జెక్ట్స్ మీకు ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది వేరే సబ్జెక్ట్స్ని, వేరే ఎలెక్టివ్స్ని తీసుకోవడానికి. మీకు తెలుసో లేదో డేటా సైన్స్ డిపార్ట్మెంట్ అంటూ సపరేట్గా లేదు ప్రస్తుతానికి. డేటా సైన్స్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ సిఎస్ డిపార్ట్మెంట్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్స్ కమింగ్ టుగెదర్ అండ్ ఫార్మింగ్ దిస్ ప్రోగ్రామ్ అనమాట, డేటా సైన్స్ ప్రోగ్రామ్. సో అందుకనే డేటా సైన్స్ ఏఎంఎస్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ మెంబర్స్ అవసరం ఉంటారు. అండ్ సిఎస్ డిపార్ట్మెంట్ మీకు తెలిసిందే 2 టాప్ కోర్సెస్ అనమాట మొత్తం యూఎస్ఏలో. ఈ 2 డిపార్ట్మెంట్స్ కలిసి ఈ ప్రోగ్రామ్ తెచ్చారనమాట. అది మీరు ఫిక్స్ అయిపోండి మైండ్ లో. అండ్ చాలా మంది అడిగారు కోర్స్ వర్క్ బాగా రిగరస్ ఉంటుందా అనేసి. ఎస్, రిగరస్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా లాగా సిఎస్ క్లాస్ పీపుల్కి సిఎస్ క్లాసెస్ అనేసి అట్లా ఉంటుంది కదా. బట్ ఇక్కడ అట్లా ఉండదు. మేము చదివే డేటా సైన్స్ క్లాస్లోనే మాస్టర్స్ ఇన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పీపుల్ ఉంటారు, పిహెచ్డి ఇన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒకే క్లాస్లో చదువుతాం. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మా అందరికీ ఒకే ఎగ్జామ్, మా అందరికీ ఒకే గ్రేడింగ్, సెగ్రిగేషన్ ఏమి ఉండదు. అండ్ అందరికీ కలిసే క్యూములేటివ్గా మార్క్స్ వస్తాయి కాబట్టి అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ మార్కింగ్ అవుతుంది. దీనివల్ల ఎవరు పిహెచ్డి చేస్తున్నారో, ఎవరికి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని మళ్ళీ మాస్టర్స్ ఇన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేసి దాని తర్వాత ఆయన పిహెచ్డి చేస్తున్నా
ఆయనకి మనకి మార్క్స్ ఒకటే. సో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. అండ్ సో ఇట్లా అందరూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ అండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ లెవెల్లో నుంచి అందరూ ఒకే క్లాస్లో కూర్చుంటారు. కాబట్టి మీరు ఆ ప్రెషర్ అంటూ ఎప్పుడు ఉంటుంది టు అచీవ్ మోర్. ఎందుకంటే మీరు చేయట్లేదంటే చాలా కిందికి వెళ్ళిపోతారు క్లాస్లో. యూ హ్యావ్ టు పర్ఫార్మ్ మోర్ అనమాట డేటా సైన్స్ బ్రాంచ్లో. దానివల్ల ఏమవుతుందంటే మీ CGPA తక్కువ వచ్చే ఛాన్స్ చాలా హై ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రూప్ మొత్తంతో మీరు కంపీట్ చేయాలి, ఎవరికి హై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ హై వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇదన్నమాట పరిస్థితి డేటా సైన్స్లో. సో ఫస్ట్ సెమిస్టర్ ఇది, అండ్ సెకండ్ సెమిస్టర్ ఈ కోర్సెస్, అండ్ థర్డ్ సెమిస్టర్ ఈ కోర్సెస్. అండ్ దీనిలో నేను చెప్పినట్లే CS బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఓన్లీ AMS సబ్జెక్ట్స్ చేస్తే చాలు, అండ్ నాన్ CS డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ చేయాలన్నమాట ఎక్సెప్ట్ దోస్ 2 electives ఏది మెన్షన్ చేశారు ఇక్కడ. కమింగ్ టు పాయింట్ నెంబర్ 3, ఇంటర్న్షిప్స్ అండ్ పార్ట్ టైమ్ జాబ్స్. కమింగ్ టు ఇంటర్న్షిప్స్, మీరు స్టోనీ బ్రూక్ లో డేటా సైన్స్ బ్రాంచ్ లో ఉన్నారంటే మీకు ఖచ్చితంగా ఇంటర్న్షిప్ కి 3 credits అసైన్ చేస్తారు. వెన్ కంపేర్ టు CS బ్రాంచ్ ఎవరికి 1 credit ఇస్తారు ఒక ఇంటర్న్షిప్ చేస్తే. సో మీరు 3 credits ఫీజ్ పే చేయబోతున్నారు అనమాట ఫర్ అన్ ఇంటర్న్షిప్. బట్ అది ఒక కోర్స్ లాగా తీసుకుంటుంది యూనివర్సిటీ, అండ్ 3 credits మీరు పే చేసేస్తే యూఆర్ క్లోజింగ్ దట్ 3 credits అనమాట. అండ్ చాలా మంది అడిగారు యూనివర్సిటీ ఏమన్నా సపోర్ట్ చేస్తుందా వాళ్ళని ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ గ్యాదర్ చేయడానికి అనేసి. ఇంటర్న్షిప్ అండ్ జాబ్స్ మీ ఓన్గానే మీరు వెతుక్కుంటారు. యూనివర్సిటీ పని ఓన్లీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, అంతకి మాత్రమే, దానికంటే ఎక్కువ ఏం లేదు. యూనివర్సిటీ జాబ్ ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, ఎలా మీ రెజ్యూమేలు టైలర్ చేయాలి ఫర్ మోర్ జాబ్స్ అవి ఇవి అని వర్క్ షాప్స్ అయితే ఉంటాయి, అవి మాత్రమే చేస్తుంది. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఇండియాలాగా కాదు, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అవన్నీ ఏం జరగవు. ఓన్లీ మీరు పోయి అప్లై చేస్తారు. సో అదే కదా మేజర్ ప్రాబ్లం ఇక్కడ. అన్నీ మన అండర్ గ్రాడ్లో లాగా అన్ని కంపెనీస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ అన్నీ వచ్చేసి ఎత్తుకొని వెళ్ళిపోవడం రకంగా ఏముండదు ఇక్కడ. మీరు ఒక జాబ్ మార్కెట్ లాంటి ఒక బబుల్ ఉంది, దానిలో మీరు అప్లికేషన్ ఇస్తున్నారు. అట్లా అన్ని యూనివర్సిటీస్ అక్రాస్ USA అందరు ఇస్తున్నారు అదే జాబ్ మార్కెట్ మీద. మీకేం స్పెషల్ ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. యు ఆర్ వన్ అమాంగ్స్ మిలియన్స్. అన్లైక్ అండర్ గ్రాడ్లో ఎక్కడ మీరు వన్ అమాంగ్స్ ఫ్యూ హండ్రెడ్స్ ఆర్ 1000 అనుకోండి మ్యాక్స్. బట్ ఒకటి మాత్రం సపోర్ట్ చేస్తుంది యూనివర్సిటీ, కెరియర్ ఫేర్ అనేసి ఒక ఈవెంట్ అవుతుంది అనమాట. నేను ముందు బ్లాగ్లో కూడా డే ఇన్ మై లైఫ్ అనేది వీడియోలో చూపించాను కెరియర్ ఫేర్ ఎలా అవుతుంది అనేసి. మీరు ఆ బ్లాగ్ చూడలేదంటే ఇక్కడ నేను పిన్ చేస్తాను, వెళ్ళేసి చూసేయండి. దాంట్లో ఏంటంటే మీకు వేరే వేరే కంపెనీస్ వచ్చేసి వాళ్ళ పిచ్ ఇస్తాయి అనమాట. వాట్ వీఆర్ లుకింగ్ ఫర్, ఏ జాబ్ ఓపెనింగ్స్ ఓపెన్ ఉన్నాయి అన్నీ వచ్చి కూర్చోబెట్టి అర్థం చేపిస్తారనమాట. దాంట్లో మీరు అగైన్ సేమ్ లింక్ ఉంటుంది, అండ్ యూనివర్సిటీ స్పెసిఫిక్ లింక్స్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మీరు అప్లై చేయొచ్చు అనమాట ఆ జాబ్ కి స్పెసిఫిక్ గా. బట్ మనకైతే నో లక్. ఫాల్ 2023కి వచ్చాను, అప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి. దానిలో 2 మేజర్ కంపెనీస్ వచ్చాయి, యాహూ అండ్ HP. ఈ స్ప్రింగ్ ఇన్టేక్ అయితే చాలా కంపెనీస్ వచ్చాయి, బట్ ఏ ఒక్క దాని పేరు నేను వినలేదు. అండ్ ఎవరు యాక్చువల్ గా మన రెజ్యూమేతో మ్యాచ్ అవుతున్నాయని అనిపిస్తున్నాయో అవి US సిటిజన్స్ కి మాత్రమే. ఇంకో క్వశ్చన్ ఏమొచ్చిందంటే, మా CS కి DS కి డిఫరెన్స్ ఏంది, మేము DS జాయిన్ అయితే CS వాళ్ళు ఏమన్నా చేసేది మిస్ అవుతున్నామా అవి ఇవి అంటే, పార్షియలీ ఎస్. చాలా ఉన్నాయి CS బ్రాంచ్లో, ఏది మన DS వాళ్ళకి అలౌడ్ కాదు. లైక్ TA, పెయిడ్ TA అనేది మీకు ఆఫర్ లెటర్తో మాత్రమే వస్తుంది. ఇక్కడ రావాలంటే చాలా ప్రాసెస్ ఉంది, అది చాలా టఫ్ అనమాట. అండ్ చాలా తక్కువ మందికి పెయిడ్ TA వస్తుంది అనమాట ఆఫర్ లెటర్తో పాటు. అది ఇంకా డేటా సైన్స్ స్టూడెంట్స్కి అవైలబుల్ లేదనమాట పెయిడ్ TA చేయడము. మరి పెయిడ్ టీఏనా, అన్పెయిడ్ TA గాని ఉంటుందా? అదే మ్యాజిక్. అన్పెయిడ్ TA అంటే ఎస్, అలాగని జరుగుతుంది. ఇక్కడ కోర్స్ వర్క్ చాలా హెవీ ఉంటుంది కాబట్టి అన్పెయిడ్ TA కూడా జనాలు తీసుకుంటారు. అండ్ ఇది పెద్ద విషయం కాదు, ఇక్కడ స్టోనీ బ్రూక్ లో అయితే చాలా కామన్ అన్పెయిడ్ TA అనమాట. అన్పెయిడ్ TA కూడా 3 credits ఉంటాయి అనమాట, ఈక్వల్ టు దాట్ ఆఫ్ డూయింగ్ ఏ కోర్స్ అనమాట. అంత హెవీ కోర్స్ లోడ్ ఎందుకనేసి చాలా మంది అన్పెయిడ్ TA చేస్తారనమాట. ఆ ఆప్షన్ మన డేటా సైన్స్ బ్రాంచ్ వాళ్ళకి లేదనమాట. TA కూడా అన్పెయిడ్ TA కూడా రెండు లేవు. అండ్ కమింగ్ టువర్డ్స్ ఆన్ క్యాంపస్ జాబ్స్. సో పార్ట్ టైం జాబ్స్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా మీతో. మీరు ఒక స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ స్టూడెంట్ అయితే మనకి తెలిసిందే గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఏది మొత్తం ఈవెంట్స్ అన్ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ ఇన్ దిస్ క్యాంపస్, అది మోస్ట్లీ ఈవెంట్స్ అన్ని వాళ్ళే కండక్ట్ చేస్తారు. అండ్ ఇట్స్ ఎ బిగ్ ఆర్గనైజేషన్ అనమాట. సో దాంట్లో నేను యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ లాగా నిలబడుతున్నాను అనమాట. ఎవరి రోల్ ఏంటంటే ఈవెంట్స్ కండక్ట్ చేయడం, పబ్లిసైజ్ చేయడము, అండ్ ఇట్లా సోషల్ మీడియా కాంటెంట్ చేయడము ఆన్ దాట్ ఈవెంట్. ఇప్పటి వరకు ఇండివిజువల్గా వీడియోస్ నేను క్రియేట్ చేస్తూ వచ్చాను. GSO గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఏది ఆల్మోస్ట్ 8000 పీపుల్కి వైస్ ప్రెసిడెంట్గా ఉండి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని అన్నిటిని బెటర్ చేయొచ్చు అనమాట. అండ్ ఎస్పెషల్లీ సోషల్ మీడియా కాంటెంట్ మీరు చూసినట్లయితే స్టోనీ బ్రూక్లో పెద్ద వీడియోస్ ఉండవు, బట్ ఈ పొజిషన్ వస్తే ఖచ్చితంగా నేను ఇంకా బ్రాడర్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయొచ్చు అండ్ కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేయొచ్చు, నాట్ జస్ట్ ఇండియన్స్. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ పొజిషన్, అందుకని నేను అప్లై చేశాను. సో వైస్ ప్రెసిడెంట్ రోల్ ఏంటంటే ఈవెంట్స్ కండక్ట్ చేయడము, ఇట్లా సోషల్ మీడియా కాంటాక్ట్ షేర్ చేయడము, అండ్
యూనివర్సిటీని బేసిక్గా ఒక వైబ్ తేడము. సో అది మీకు నేను చేయగలను అనిపిస్తుంటే ఖచ్చితంగా ఫస్ట్ కమెంట్ దగ్గరికి వెళ్ళండి అండ్ ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. దేనిలో మీరు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్లో నా పేరు ఉంటుంది, పిఎస్ చంద్రమౌర్య. అక్కడ పోయి నన్ను ఎలెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మీరు చేయొచ్చు ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ. మీ దగ్గర స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ ఈమెయిల్ ఐడి ఉంటే ఖచ్చితంగా ఓట్ చేయొచ్చు. సో మీ పవర్ని యూటిలైజ్ చేయండి అండ్ ఓట్ చేయండి. సో ఇప్పుడు ఆన్ క్యాంపస్ జాబ్స్ గురించి మాట్లాడితే ఇక్కడ జాబ్స్ తక్కువ, కరువు ఎక్కువ ఉంది. తక్కువ జాబ్స్కి చాలా మంది అప్లై చేస్తారు. సో మీరు సింప్లీ ఆన్లైన్ పోర్టల్లో జాబ్ అప్లై చేసి ఇంట్లో కూర్చొని పాస్ తింటా అంటే కుదరదు. ఇక్కడ యాక్చువల్గా వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడితే జరుగుతుంది. నేను ఫస్ట్ టైప్. అంతే, నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. అండ్ అది మీ మీద ఉంటుంది, మీ చాలా ట్యాక్సింగ్ ఉంటుంది అనమాట. మీరు ఫైనాన్షియల్గా అయితే కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు, బట్ అట్ ది సేమ్ టైం మీకు చాలా అవర్స్ పోతాయి. అది ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ అండ్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు మేక్ ద ట్రేడ్ ఆఫ్, అప్పుడు మీరు వెళ్ళొచ్చు ఆన్ క్యాంపస్ జాబ్స్కి. బట్ యా, ఇది బేసిక్గా పరిస్థితి ఆన్ క్యాంపస్ జాబ్స్ ఇక్కడ స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలో. యాక్చువల్గా మీరు వెళ్ళి ఆ జాబ్ వెంటబడి ఆ మేనేజర్తో మాట్లాడి ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా అట్లా ఫిజికల్గా వెళ్ళి మాట్లాడితేనే వస్తాయి. అదొకటి. లేకపోతే మీరు ఇండియా నుంచే ఇక్కడ జాబ్స్ ఇది ఫాల్ 2024కో అట్లా మీరు అప్లై చేసేయచ్చు అనమాట. సో అట్లా కూడా చాలా మందికి, నా ఫ్రెండ్స్కే కొన్ని మందికి వచ్చిందనమాట. ఇది వాళ్ళు ఇండియా నుంచి అప్లై చేశారు అండ్ ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళకి ఆన్ క్యాంపస్ జాబ్ వచ్చేసిందనమాట. సో యా, ఇంతే ఈ వీడియోకి. నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేశానని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో వదలండి, నేను ఆన్సర్ చేస్తాను. నేను చాలా కమెంట్స్ రీడ్ చేస్తుంటాను, బట్ కొన్ని మిగిలిపోతాయి. నేను చూడలేదని అనుకోవద్దండి, ఖచ్చితంగా నేను చూసి ఈ వీడియోల్లో ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తానన్నమాట. మీకు కమెంట్ చేసి ఇగ్నోర్ చేశానని అనుకోకండి, నేను ఖచ్చితంగా చూస్తాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఓవర్వ్యూ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయేది డిఎస్ కోర్స్